హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినాలి. ఆ తర్వాతే మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇది ప్రధానమైనది. లెక్కలేనంత మంది స్నేహితులు ఉండడం గొప్ప కాదు. నిజాయితీపరులైన స్నేహితులు ఒక్కరున్నా అది గొప్ప విషయమే. పెద్దలు చెప్పే మాటలు కొందరికి చాదస్తంగాను, చిరాకుగాను అనిపిస్తాయి. కానీ అవి మార్చలేని జీవిత సత్యాలు. వాటిని అర్థం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా జీవితంలో ఏది సాధించలేం. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతే మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. కాబట్టి సాహసం చేయాలి. మన తలరాతను మార్చుకోవడం కోసం, ఊహించని విజయాలను సాధించడం కోసం ఇప్పుడు కష్టపడే దానికన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడు. ఫలితాలు ఎందుకు మనము చూద్దాం. ఒక పని చేయాలని సంకల్పించాక అది ఆపకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే గమ్యం చేరుకోగలం. కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానిని సరైన సమయంలో, సరైన వ్యక్తుల మీద చూపించేవాడే ప్రాజ్ఞుడు. ఎవరో ఏదో అనుకుంటారని నీకు నచ్చింది చేయడం మానకు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా, సమాజానికి నష్టం చేకూర్చకుండా చేసే ఏ పనైనా అది సరైనదే. కష్టానికి క్రమశిక్షణ తోడైతే ఫలితం అమోఘం. ఒక మనిషి శారీరకంగా బలవంతుడైనా, మానసికంగా బలహీనుడైతే జీవితంలో ముందుకు సాగలేడు. కాబట్టి మన మనసుని జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడేలా సిద్ధం చేయాలి. ఉలి దెబ్బలు తగిలితేనే కదా బండరాయి అద్భుతమైన శిల్పమవుతుంది. అలాగే క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటేనే మనసు కఠినమవుతుంది. నీకంటే గొప్పవారిని ఆదర్శంగా తీసుకొని శ్రమించు. అంతేకాని అసూయతో రగిలిపోకు. ఓటమి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అందులో ప్రధానమైనది ముందు మన వాళ్ళు ఎవరో మనకు తెలియజేస్తుంది. కాలమైనా, అవకాశమైనా మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకసారి చేజారిపోయిన తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. లోతైన ఆలోచన, నిరంతర శ్రమ లేకుండా ఏ విజయాలు సాధ్యం కావు. ప్రతి ఒక్కరూ వారు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా పర్ఫెక్షన్ కోసం తపించాలి. ఏ విషయంలోనూ తటపటాయించకూడదు, రాజీ పడకూడదు. ఇతరులతో నిజాయితీగా ఉండడం అనేది మన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఈ లక్షణం ఏ రంగంలోనైనా మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. మోటివేషన్ అనేది మనం ఒక పని ప్రారంభించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆ పని పూర్తి కావాలంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ అవసరం. మన ఆలోచనలు, అలవాట్లు చెడుగా ఉండి జీవితం మాత్రం మంచిగా ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? మన జీవితం బావుండాలంటే ముందుగా మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకోవాలి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినాలి. ఆ తర్వాతే మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇది ప్రధానమైనది. ఆఖరిగా ఒక్క మాట. అందరూ వెళ్ళే దారిలోనే మనం కూడా వెళితే నలుగురిలో ఒకరిలా కలిసిపోతాం. కానీ ఆ నలుగురికి మనం ఆదర్శం కావాలంటే మనదైన సరికొత్త మార్గంలో పయనించాలి. అది కష్టమైన దారే. కానీ దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంతే ఉన్నతంగా, అంతే గొప్పగా, అంతే అద్భుతంగా ఉంటుంది. ఇది రాసిపెట్టుకోండి.